రోజు ఆలయానికి 2-3 వేల మంది భక్తులు వస్తుంటారన్నారు కాశీబుగ్గ ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా. కానీ ఇవాళ ఎప్పుడూ లేనంత మంది భక్తులు తరలి వచ్చారని, అంతమందిని తాను ఎలా కంట్రోల్ చేయగలరని ప్రశ్నించారు. ఎంతమంది వస్తారని అంచనా వేయలేదని, అందుకే పోలీసులకు కూడా చెప్పలేదన్నారు. ఒకేసారి వేలాది మంది వస్తే తాను మాత్రం ఏం చేయగలనంటున్న ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండాతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జిల్లాలో జరిగినటువంటి ఘోర ఘటన ఈ వెంకటేశ్వర ఆలయంలో జరిగింది. అనేక ఆలయాల్లో రాష్ట్రంలో చూస్తున్నాము, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే మహిళలు కానీ భక్తులకు కానీ కొంత ఏదైతే అవగాహన లోపడము, ఇక్కడ ఆలయాల్లో ఏర్పాట్ల లోపం కూడా కారణం అవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటనకు అసలు ఎందుకు జరిగింది ఏంటనేది మనకి ఆలయ నిర్మాత సొంతంగా ప్రైవేటు తన సొంత డబ్బులతో 12 ఎకరాల స్థలంలో ఈ ఆలయాలన్నిటి కూడా నిర్మిస్తున్నటువంటి హరిముకుంద్ పండా గారు మనతో పాటు ఉన్నారు. అసలు సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది, ఏంటి అసలు? ఘటన లేదు, ఏం లేదు. ప్రతిరోజు గుడి తెరిస్తే 2,000-3,000 మంది ఉంటారు. వాళ్ళందరూ దేవుని దర్శనం చేస్తారు. కొద్దిగా బూంది ఇస్తే తినకుండా వెళ్ళిపోతారు. ఇవాళ ఎక్కడి నుంచో ఎప్పుడు లేదు. 4 నెలలు కంటిన్యూ నడిపిస్తుంది నేనే క్యూలో. ఎవరు ఏ గొడవ లేదు. ఇవాళ ఒకేసారి జనం అంతా వెళ్ళిపోతారు. 9 గంటలకి నేను కంట్రోల్ ఏడ్చేది ముసలిను వెళ్ళిపోయాడు. మీరు ఒక్కలే కంట్రోల్ చేయగలరా ఎంతమంది జనాన్ని? ఈ 3,000 మంది ఒక్కటి చేస్తాను. రోజు క్యూలో వెళ్ళండి, ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా, అలాగే వెళ్తాడు. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాడయ్యా? రోజు వచ్చినట్టు వచ్చాను. రోజు వస్తే 1,000, 2,000, 3,000 మంది వస్తారు. వాళ్ళని ప్రసాదం ఇస్తాను, తినుకుంటూ హాయిగా వెళ్తారు. ఇప్పుడు ఒకేసారి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పోలీసులకి ఏమైనా మీరు చెప్పారా ఈ రోజు ఎక్కువ మంది జన్మాష్టమి? ఎవరు చెప్పలేదు, పోలీసులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మామూలుగా 2,000, 3,000 వస్తారు, అలా వెళ్తారు. లేదే ఉండు చెప్పారు కానీ పోలీసులు చెప్పావా, రిపోర్ట్ ఇచ్చావా? ఎందుకు రిపోర్ట్ ఇస్తున్నాయా? నేను క్యూలో వెళ్ళాలా, క్యూలో వెళ్తాను. ప్రసాద్ తీసుకోవాలా, ప్రసాద్ తీసుకుంటాడు. అంటే ఈ లోపలికి వెళ్ళింది వచ్చింది ఒకే త్రావడమే తొక్కిసలాట కారణం? రెండు తోవలు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఎవరు చెప్తారండి నీకు అబద్ధాలు? 2 ఇన్ని వందలు, ఇప్పుడు 100,000 మంది వచ్చారు, 10 మంది చనిపోయారు. ఏంటి నాకేం తెలీదు. 1,000 మంది వచ్చారు, చనిపోయారు, బతికారు. నేను గుడి దగ్గర వచ్చి తెల్లారి చూశాను. ఇంతమంది వస్తారు నాకు తెలీదు. నేను 8-9 వరకు ఉన్నాను, కొద్దిగా ఉన్నాడు. తర్వాత అలాగే రేజ్ అయిపోయాడు జనం. నేను బండి మీద కూకొని ఆ పక్కకి అలాగ వెళ్ళిపోయాను. నాకేటండవు లేదు లేదు. ఓకే, ఇది ముఖ్యంగా చూడవచ్చు. ఏదైతే పండగ చెప్తున్నారు, నాకు కొద్ది మంది మాత్రమే వస్తారని అంచనా వేసాము, ఎప్పుడులాగే ఇలా జరుగుతుంది అనుకున్నాం. కానీ వేలాది మంది ఒకసారి వస్తారనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిని కూడా ఇంతమంది వస్తారని మేము అంచనా వేయలేదు. దాంతోనే ఇలా జరిగిందని చెప్పి ఆయన అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే ఈ శ్రీకాకుళం ఘటనకు సంబంధించి హరిముకుంద్ పండా గారు చెప్తున్నటువంటి పరిస్థితి.